కేజీహెచ్ మార్చురీ వద్దకు వివిధ రాజకీయ పార్టీల నేతలు చేరుకున్నారు. ఎవరైతే చనిపోయారో వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. జరిగిన ప్రమాదం మీద మనతో మాట్లాడడానికి ఇక్కడ సిపిఎం నేతలు ఉన్నారు. సార్, ఈరోజు ఉదయం సింహాచలం కొండ మీద జరిగిన ఈ ప్రమాదాన్ని ఏ విధంగా చూస్తారు? అసలు దీనికి ఎవరు నైతిక బాధ్యత వహించాలనుకుంటున్నారు? ఏదైతే సంఘటన జరిగి 7 మంది చనిపోయారో దీనికి పూర్తిగా ప్రభుత్వం బాధ్యతే. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈరోజు చనిపోయారు. ఒక కుటుంబం నుంచి 4 చనిపోవడం అత్యంత బాధాకరం. ఆ 4లో 2 భర్తాభార్యలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఒకరు ఇన్ఫోసిస్లో చేస్తున్నారు, ఒకరు హెచ్సిఎల్లో చేస్తున్నారు. ఎంత అన్యాయం అంటే ఇద్దరు కూడా పెళ్ళై 2 ఏళ్ళు కూడా కాలేదు. ఈరోజు ఒకే ఇంట్లో 4 చనిపోవడం చాలా బాధాకరం. ప్రభుత్వం ఏంటంటే మాది కాదన్న విధంగా గత ప్రభుత్వం ఏదో చేసిన విధంగా చెప్పడం అత్యంత దుర్మార్గం. ఇది పాలకులు నిర్లక్ష్యం వల్లే ఈరోజు చనిపోవడం అనేది ఈ సంఘటన జరగడం. అది కూడాను 300 మంది 300 రూపాయలు విఐపి లైన్లోన 3 రోజుల కిందట కట్టడం అంటే అత్యంత దుర్మార్గం, అత్యంత అన్యాయం. ఈరోజు ప్రతి సంవత్సరం కూడాను చందనోత్సవం జరుగుతుందన్న సంగతి ప్రభుత్వాలకు తెలియవా? మరి ప్రభుత్వాలకు తెలుసు కూడాను ఇదే స్పష్టమైన తేదీలో స్పష్టమైన సమయంలో ఈ చందనోత్సవం జరుగుతుందని తెలుసు కూడాను 3 రోజుల ముందు కట్టడం ఎంతకన్నా అమానుషం ఇంకోటి లేదు. ప్రజల ప్రాణాలంటే ఈ ప్రభుత్వాలకు లెక్కలేదు. గతంలో జరిగిన తిరుపతి సంఘటన చూసైనా వీళ్ళు నేరవలేదు. కాబట్టి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈరోజు చనిపోయారనేది సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. ఈ రోజు కూడాను ఏదో అవుట్సోర్సింగ్ ఉద్యోగిస్తానడం మరింత దుర్మార్గం. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 2 భర్తాభార్యలు ఒకరొకరు 1,00,000-2 లక్షల రూపాయలు ఉద్యోగం చేసుకుని చనిపోతే వాళ్ళ ఇంటి నుండి ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం 8,000, 9,000, 10,000 రూపాయలు చీపుర్తుకు ఉద్యోగాలు ఇస్తారని ఎంతకైనా అన్యాయం మరొకటి లేదని సిపిఎం పార్టీగా మేము భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం వేడాలి. ఎవరైతే ఆ కాంట్రాక్టర్ ఉన్నాడో, ఆ ఉద్యోగులు ఉన్నారో తక్షణమే అరెస్ట్ చేసి జైలుకి పంపించాలి. ఆ కుటుంబాలకు ఆదుకోవాలి. ఆ కుటుంబానికి ₹1,00,00,000 నష్టపరిహారం ప్రకటించాలి. అలా నష్టపరిహారం ప్రకటించిన తర్వాతే ఆ కుటుంబ బంధువులు అందరితో కూడా మేము పిఎం చేసే విధంగా చేస్తాం. ఇప్పుడు కూడా బంధువులు కూడా స్పష్టంగా చెప్తున్నారు ₹1,00,00,000 ప్రకటించాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కూడాను అర్హత తల ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సార్, మీరు ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలంటున్నారు. అయిన తర్వాతే పోస్ట్ మార్టం చేయాలంటారు. కానీ ఇక్కడ మంత్రులందరూ కూర్చొని దగ్గరుండి పోస్ట్ మార్టం చేయించే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఏ విధంగా అడ్డుకుంటారు? అంటే ఇక్కడ ఇందులో ప్రభుత్వం తన నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేటటువంటి ధోరణి కనబడతా ఉంది. పక్కనే ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన జరిగింది. ఆ గ్యాస్ లీక్ దుర్ఘటనలో చనిపోయిన వాళ్ళకి అప్పుడున్నటువంటి ప్రభుత్వం ₹1,00,00,000 పరిహారం ప్రతి కుటుంబానికి ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈవేళ 25 లక్షల రూపాయలు ప్రకటించడం అనేది సరైనది కాదు. జరిగినటువంటి ఘటన చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. దైవ సన్నిధిలో అలాగే నిజరూప శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి నిజరూప దర్శనానికి లైన్లో నిలబడి ఉన్నటువంటి భక్తుల మీద హఠాత్తుగా ఈ గోడ కూలడం, గోడ నిర్లక్ష్యం, గోడ ఇవన్నీ సరే, కానీ తర్వాత తీసుకోబోయే చర్యలు ఏంటి? ఉపశమనం ఎవరు తప్పుకి ఈ కుటుంబాలు 7 కుటుంబాలు బలైపోయాయి. మీరు ఇచ్చిన 25 లక్షలతో ఈ కుటుంబాలు సర్వైవ్ అవుతాయా? లేకపోతే మీరు ఇచ్చినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగంతో ఈ కుటుంబాలు సర్వైవ్ కాగలవా? ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి. వాళ్ళేమీ తప్పు చేయలేదు. వాళ్ళేమీ మీరు నిలబడినటువంటి ₹300 టికెట్ తీసుకొని లైన్లో నిలబడ్డారు. వాళ్ళు ఇంకా అంతకన్నా ఏం తప్పు చేశారు? తెల్లవారుజామున ఏదో అరగంట కురిసిన వర్షానికి ఆ గోడ పడిపోయింది. ఇందులో ఎంత నిర్లక్ష్యం ఉందండి? దేవస్థానం అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం. ఆ గోడ 3 రోజుల క్రితం కట్టడం ఏంటి? వర్షం పడితే కూలిపోవడం ఏంటి? అరగంట కూడా కురలేదే వర్షం. నేను ఆ ఏరియాలోనే నివసిస్తున్నాను. అందుకని వెంటనే ఈ ఘటన మీద సమగ్రమైనటువంటి విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించి ₹1,00,00,000 పరిహారం ప్రతి కుటుంబానికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సార్, తిరుపతి ఘటన జరిగి ఆ ఘటనలో 6 మంది చనిపోయారు. అయినప్పటికీ అటువంటి సంఘటనల నుండి ప్రభుత్వం పాఠాలు నేర్వకుండా మళ్ళీ ఈరోజు జరిగిన సంఘటనలో 7 మంది చనిపోయారు. అంటే ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది అంటారు. ఎందుకు భక్తుల పట్ల ఇంత అశ్రద్ధగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనుకుంటున్నారు? 100కి 100% కూడా ప్రభుత్వం ద్వారా నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. మరి గతంలో మనం చూసాం, పుష్కరాల్లో, రాజమండ్రి పుష్కరాల్లో 30 మంది పైగా చనిపోవడం. మరి అక్కడ కూడా ఆ రోజు కూడా విశాఖపట్నం ప్రాంతం చెందిన, పెందుర్తి ప్రాంతం చెందిన చాలామంది చనిపోవడం. మరి ఈరోజు సింహాచలం అప్పన్న నిజస్వరూప దర్శనం ఉత్తరాంధ్ర ప్రాంతంలో వేలాది లక్షలాది మందికి వస్తారని గత కొన్ని సంవత్సరాలకు ఎప్పుడూ లేని సంఘటన ఈరోజు జరగడం. 3 రోజుల క్రితమే గోడ కట్టడం, ₹300 లైన్లో
సుమారు 6-7 మంది చనిపోవడం చాలా బాధాకరం. ఏది ఏమైనా కూడా గతంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు గత ముఖ్యమంత్రి గారు ఏదైతే ₹1 కోటి నష్టపరిహారం చెల్లించారో ఆ ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. మరి అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం. ఎలా ఆదుకోవాలని మీరు కోరుకుంటారు సార్? అదే ఎవరైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారో ఒకే కుటుంబంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తామంటున్నారు, వాళ్ళకి లక్షల్లో జీతాలు ఉన్నాయి, వీళ్ళు మాత్రం 10,000 9,000 జీతాలు ఇస్తామంటున్నారు. అది మరి వాళ్ళు బాగా చదువుకునే ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకి పర్మనెంట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించాలి. అదేవిధంగా ₹1 కోటి నష్టపరిహారం గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ విషయంలో ఏ విధంగా నష్టపరిహారం ఇచ్చారో ఆ విధంగా నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మేము గట్టిగా డిమాండ్ చేస్తాం. ఈ సింహాచలం కొండ మీద జరిగిన ప్రమాదంలో అసలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? అసలు ఎవరిది తప్పు అనిపిస్తుంది? ఈ ప్రమాదం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమైనటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. గోడ కట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో కట్టారు. మరి గోడ నిర్మాణం జరిగేటప్పుడు లక్షలాది మంది భక్తులు వస్తున్నప్పుడు ఆ గోడ నిర్మాణం సక్రంగా ఉందా లేదా అనేటువంటి స్థానిక శాసనసభ్యులు చూడాల్సిన పని లేదా? ఆయన చూడలేదు. ఆ తర్వాత ఒక మంత్రులు కమిటీ వేశారన్నారు చందనోత్సవాలకి. ఆ కమిటీ ఈ క్యూ లైన్లన్నింటిని కూడా పరిశీలించి ఈ భక్తులందరికీ వాళ్ళ ప్రాణాలకి రక్షణగా కవచాలుగా ఉన్నాయా లేవా, ఎక్కడెక్కడ లూపోల్స్ ఉన్నాయా అనేటువంటి పరిశీలన చేయాలి కదా. ఇవే ఒక్కటి కూడా పరిశీలన చేయలేదు. ప్రచార ఆర్భాటం చేశారు తప్ప భక్తుల యొక్క ప్రాణాల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమైనటువంటిది. ఆ గోడ తిన్నాడు కాంట్రాక్టరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అని అంటున్నారు. అది కూడా తెలుసండి. దేవుడి దగ్గర గోళ్ళ కట్టే దగ్గర, దేవుళ్ళ దగ్గర క్యూ లైన్లు కట్టే దగ్గర ఇంత అవినీతి జరగటం అనేటువంటిది సమంజసమా? ఏ దేవుడైనా అంగీకరిస్తాడా? అందువలన రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి అవినీతికర చర్యల్ని ప్రోత్సహించడం వల్లనే దేవాలయాలు అనేటువంటివి ఈరోజు ముత్యగృహాలుగా మారిపోతూ ఉన్నాయి. మొన్న తిరుపతిలో జరిగింది, అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మళ్ళీ ఈరోజు ఇక్కడ జరిగింది. ఇలాంటివి జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. కానీ ప్రాణాలు పోయినాయి, ఆ కుటుంబాలు నిలబెట్టేటటువంటి చర్య చేపట్టాలి కదండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అది లేదు. 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తారంట. అలాగే అవుట్ సోర్సింగ్ 12,000 రూపాయల జీతం ఇస్తారంట. కుటుంబం చనిపోయింది. మరి ఇంకొక ఇద్దరు అమ్మాజీపేటలో ఉండే ఒక కుటుంబంలో ఉండే వాళ్ళు 2 చనిపోయారు. ఇంకొక స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ చనిపోయారు. వాళ్ళ కుటుంబాలు ఎలా బతుకుతాయి? నీ యొక్క నిర్లక్ష్యం వల్ల, నీ గోడ వలన కూలిపోయి చచ్చిపోయారు వాళ్ళు. 300 రూపాయల టికెట్ కూడా తీసుకున్నారు వాళ్ళు. బాధ్యత ఎవరిది? నీ ప్రభుత్వాన్ని బాధ్యత. నీ ప్రభుత్వం చేతకాని వలన, అవినీతి వలన వాళ్ళు చనిపోయారు. దానికి బాధ్యులు వాళ్ళ కుటుంబాలు ఈరోజు ఎడారిని పడ్డాయి. నువ్వు 25 లక్షలు కాదు, ప్రజల డబ్బు ఉంది ఖజానాలో, దానికి ₹1 కోటి ఇవ్వు. నీ సొంత డబ్బు ఏమి ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి ₹1 కోటి ఒక కుటుంబానికి ఇవ్వు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వు. ఆ విధంగా కుటుంబాన్ని నిలబెట్టు. ఆ విధంగా నిలబెట్టకుండా నీ సొంత డబ్బులు ఇచ్చినట్టు ఏదో 25 లక్షలు ఇస్తాము, లేకపోతే అవుట్ సోర్సింగ్ ఇస్తామనేటువంటిది కుటుంబాలు నాశనం చేయొద్దు. అందువల్ల మీరు వెంటనే ఆ విధంగా నష్టపరిహారం చెల్లించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని మేము చెప్తున్నాం. చివరిగా ఇంకోటి చెప్పేదండి, దయచేసి దేవాలయాల్ని రాజకీయ కేంద్రాలుగా వాడుకోబాకండి. భక్తుల యొక్క మనోభావాల్ని దేవాలయాలు అనేటువంటి స్వార్థ రాజకీయాలకు వినియోగించుకోవటం వల్లే చెప్తున్నావు. ప్రతిరోజు హిందువుల గురించి చెప్తావు, ప్రాణాలు తీస్తుంది హిందువులు తీస్తున్నారు. మీరు గుళ్ళ దగ్గర వాళ్ళ హిందువుల భక్తులు దేవాలయాల దగ్గర వెళ్తే నీళ్లుండు, బస్సులు ఉండు, రవాణా ఉండదు, ఏమి ఉండవు, ఎండలో పెట్టి తోసేస్తున్నారు. ఇదేమిటనేటువంటి మేము అడుగుతున్నాం. జరిగిన ప్రమాదానికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని, జరిగిన సంఘటన వెనక అధికారుల తాలూకా పూర్తిస్థాయి నిర్లక్ష్యం ఉందని, ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించే ఈ గోడను కనీసం ఏ విధంగా కడుతున్నారనే పర్యవేక్షణ కూడా లేకుండా పోయిందని, ఎవరైతే చనిపోయి ఉన్నారో వారి కుటుంబ సభ్యులకి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వాలని, అలాగే బాధితులకు కుటుంబ సభ్యులకు ₹1 కోటి పరిహారాన్ని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.